అందరికీ ప్రేస్తున్నాడండి. మరి దేవుని నామంలో మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. యేసు ఎవడో నన్ను ముట్టను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ప్రభావం గల తండ్రి అని మనము ఈ వాక్యం ద్వారా కూడా మనము గ్రహింపవచ్చు. యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడు ఆయన మానవ రీతిగా ఈ లోకంలోనికి రావటానికి తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మరి రిక్తుడిగా ఈ లోకంలో జన్మించారని మనం వింటున్నాము. అంత మరి సొలొమోను దేవాలయం నిర్మించినప్పుడు మరి ఆయన చెప్తాడు కదా, ప్రభా మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అంటున్నాడు. అంటే అంత ప్రభావం కలిగిన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు యేసయ్య. అటువంటి ప్రభావం గల దేవుడు ఈ మానవ రూపంలోకి, ఒక కన్య గర్భంలోకి చిన్న గుప్పెడంత చిన్న శిశువుగా మరి తనను తాను రిక్తునిగా చేసుకుని ఏ విధంగా వచ్చాడో మనము గ్రహించాలంటే అదొక పెద్ద అద్భుతం అని చెప్పొచ్చు. మరి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రభావాన్ని అందరినీ అణిచేసుకొని రాలేదు. కేవలం ఒక మనిషిగా మరి సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో పుట్టాడని మనము గ్రహించాలన్నమాట. అందుకని మరి ఆయన పుట్టినప్పుడు కేవలము మనుషుల్లాగానే, మనలాగానే ఆయన పుట్టి మనలాగానే పెరిగి, మరి ఆయనకు మనకు ఉన్న తేడా ఏంటంటే మరి ఆయన ప్రతి దినము తండ్రితో మరి సహవాసం చేసేవాడని, ఒంటరిగా కొండకు వెళ్ళి ఆయనతో మాత్రమే ఏకాంతంగా గడిపేవాడని మన వాక్యంలో అనేక చోట్ల మనము చూడవచ్చు. అంటే ప్రభు తను తండ్రితో చేసేటువంటి ఆ సహవాసం వలన ఆయనకు ప్రభావము ఆరోపించబడినది. ఆయన తండ్రి యొక్క సన్నిధిలో ఉండి తండ్రి నుండి ఆ యొక్క ప్రభావాన్ని ఆయన పొందుకోగలిగారు. కేవలం మానవుడిగానే పుట్టాడు ఆయన, కానీ తండ్రితో చేసే ఆయన యొక్క సహవాసాన్ని బట్టి ఆయన ప్రభావము గల దేవుడయ్యాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ యొక్క మరి మనిషి రూపంలో ధరించుకున్నప్పటికీ మరి దేవుడే మరి ఆయనను హెచ్చించి ఆయనకు ప్రభావాన్ని ఇచ్చి ఆయన యొక్క మరి ఆ ప్రభావం ద్వారా మరి ఆయన అనేకమైనటువంటి సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని మనం వింటున్నాం. మరి సమూయేలు గ్రంథంలో కూడా 4వ వచనంలో ఉంటుందండి. మొదటి సమూయేలు గ్రంథము 4వ వచనంలో మరి ఇశ్రాయేలీలు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మందసము పట్టబడుతుంది. మందసం పట్టబడినప్పుడు మరి ఆ యొక్క మరి ఏలి యొక్క కోడలు అంటుంది, దేవుని మందసము పట్టబడినందున ప్రభావము ఇశ్రాయేల్ నుండి వెళ్ళిపోయానని తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిందంట. అంటే ప్రభావము ఎలా వెళ్ళిపోయింది? ఆ యొక్క మందసం అనేది ఒక చిన్న పెట్టె, దాంట్లో ఏమున్నాయి? దాంట్లో మరి 10 ఆజ్ఞలు గల పలకలను, మరి ఒక గిన్నెడు మరి మన్నాను, మరి అహరోను చిగురించిన కర్ర మందసంలో ఉన్నట్లుగా మనం చూస్తాము. అదే కాకుండా దేవుడు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క మరి కట్టడలు, విధులు కూడా మరి మందసంలో మరి ప్రక్కన పెట్టబడి ఉన్నవని కూడా మనం గ్రహించవచ్చు. అంటే దేవుని వాక్యము మందసంలో ఉన్నందువల్ల అందులోకి దేవుని యొక్క ప్రభావం వచ్చింది అని మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే దేవుని వాక్యమే ప్రభావం గలది. దేవుని వాక్యము ఏ విధంగా ప్రభావం గలదైందండి? మరి దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు అని మరి యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. అంటే మరి అంత ప్రభావం గల దేవుని వాక్యము దేవుడు మనకి ప్రతి దినము ఇస్తున్నాడు కదా. మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని.
అని ఇట్లాగా మరి వాక్యం గురించి మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం. అంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నది. అట్టి దేవుడై ఉన్నటువంటి ఆ వాక్కు యేసుక్రీస్తు రూపంలో మనకి శరీరధారి అయి మన యొద్దకు పంపబడిందని మనం వింటున్నాం. కాబట్టి ఆ ఆ వాక్యం మన దేవుడు మనకు మన ప్రతి వారి ఇళ్లలోనూ మనకు బైబిల్ ఉంటుంది కదండి. మనం ఆ బైబిల్ మనం ప్రతి దినము చదువుతూ ఉంటాము. మరి ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటాము. ఏకాంతంగా ప్రభువుతో మనం ప్రార్థనలో గడుపుతూ ఉంటాము. ఆయన నుండి మనకు ప్రభావం ఆరోపిస్తున్నారు దేవుడు. అంటే మనము ప్రభావము పొందుకోగలిగినటువంటి బిడ్డలం. ఎందుకంటే మీరు మరి దేవుని రూపంలో ఉన్నటువంటి బిడ్డలై ఉన్నారని కూడా దేవుడు చెప్తాడు. అంటే ఆయన పోలికను మనము నిర్మింపబడినామని కూడా మనం తెలుసుకుంటాము. మరి ఆ యొక్క మహిమ, ఆ యొక్క తేజస్సు అదంతా కూడా ప్రభావం అనేది మరి ప్రభు మనిషికి చుట్టూ తన ఒక వస్త్రంలాగా ఆయన కప్పి ఉన్నాడు ఆదిలో. మరి దానిని మరి ఆదాము అవ్వలు చేసినటువంటి చిన్న పాపం ద్వారా పోగొట్టుకున్నారు. మరి మనము కూడా పాప రూపంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రభావం యొక్క మరి దాని యొక్క విలువను మనము గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం అనమాట. మరి యేసు ప్రభు వారు పాపం లేనివాడుగా జన్మించారు కాబట్టి ప్రభావము ఆయనను ఆవరించి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరి చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు ప్రభు. మరి మొదటిగా ఆయన ఏం చేస్తాడండి, ఒక ఊరు నుండి ఇంకో ఊరికి అదే మరి పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఆ యొక్క పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఏం చెప్తారండి ఆయన, మరి ఆయన దొంగలో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మరి తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఎంతో భయపడుతున్నప్పుడు మరి ఆయనను అక్కడ నుండి వెళ్ళటానికి దుష్టుడు ఆపుతూ ఉన్నప్పుడు ప్రభు తన యొక్క ప్రభావం చేత మరి మాట ఇచ్చి గర్దించినప్పుడు ఆ యొక్క తుఫాను ఆగిపోయిందంట. సముద్రము మరి చల్లగా మామూలుగా అయిపోయిందంట. అంటే అలా ఎందుకయిందండి అంటే ఆయన ప్రభావం బట్టి ఆయన మాటకు సృష్టి యావత్తు లోబడుతుందని మనం ఇక్కడ చూడొచ్చండి. మరి అంతగా లోబడినటువంటి మరి సృష్టి లోబడుతుంది. అదే కాకుండా మరి ఒక స్త్రీ మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ స్త్రీ ఏంటండి, సాధారణంగా రక్తస్రావం కలిగిన స్త్రీలను దేవుడు ఒక కట్టడిచ్చాడండి. వారు కడగా ఉండాలి. వాళ్ళు తింటున్న ఏది కూడా వారు కూర్చున్న చోట కానీ మరి వారు ఉన్నటువంటి ప్రదేశం కానీ ముట్టిన ప్రతి వాడు అపవిత్రుడవుతాడు అని కూడా చెప్తున్నాడు. మరి అటువంటి స్థితిలో వాళ్ళు ఏం చేయాలండి, బయటకు రాకూడదు, ప్రతి వారితో కలవకూడదు, వారు ప్రత్యేకంగా మరి ఒక చోట కూర్చుని ఉండాలన్నమాట. మరి అలాంటిది ఈవిడ 12 సంవత్సరాలు బట్టి మరి రక్తస్రావం కలిగి విసిగిపోయి ఎంతో మంది వైద్యులను పట్టుకుని మరి ఎంతగానో మరి ఆవిడ అయిపోయి ఒక విశ్వాసం అనేటువంటి ఆ యొక్క దాన్ని ధరించుకుని ఆ విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ఖడ్గం చేత ఆ బిడ్డ ఏం చేస్తుందండి, మరి ముసుగు వేసుకున్నదై మరి ఆ జనముల మధ్యలో మరి చొరబడి ఏదో రకంగా ఆయన వస్త్రాన్ని ముట్టాలా, ఆయన వస్త్రం ముట్టి నేను బాగుపడతాను అనేటువంటి విశ్వాసంతో ఆవిడ మరి ప్రజల మధ్యకు వచ్చింది. ఎవరన్నా చూసుంటే ఆవిడని ఫలానా ఆవిడ రక్తస్రావం కలిగిన అమ్మాయి ఇందులోకి వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. అయినప్పటికీ ఆవిడ తన విశ్వాసం చేత చావుకన్నా తెగించింది. కానీ ఏదో రకంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి, ప్రభు యొక్క కనీసం వస్త్రపు చెంగు ముట్టానని స్వస్థపడతాను అనేటువంటి విశ్వాసంతో ధైర్యంగా మరి 10 మందిలోకి రాగలిగింది. మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టగలిగింది. ముట్టిన తర్వాత తను ఆ యొక్క మరి స్వస్థతను పొందగలిగింది అనమాట. మరి ఆ టైంలో ప్రభువు చెప్తున్నాడు ఆమెను ఏదో రకంగా బయటికి రప్పించాలని. మరి ప్రభువు ఎవరో నన్ను ముట్టారు అని చెప్తున్నారు. మరి ప్రభు మీద ఎంతో మంది పడుతూ ఉన్నారంట, ఎంతో మంది ఆయనతో పాటు సంచరిస్తూ ఉన్నారంట. వాళ్ళలో ఎంతమంది అనారోగ్యంతో ఉండుంటారు. మరి ప్రతి వారు కూడా మరి విశ్వాసంతో ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగలిగారా?
మరి ఆయన మీద పడుతూనే ఉన్నారు. కానీ విశ్వాసం అనేది అక్కడ వారిలో లోపించినందువల్ల ముట్టిన ప్రతి వారు కూడా బాగుపడలేకపోయి ఉన్నారు. ఆవిడ కూడా ముట్టుకుంది, కానీ అనేక మంది ఆయన మీద పడుతున్నారు అని కూడా మనం వింటున్నాం. అంటే మరి ఈ స్వస్థత అనేది ఏ విధంగా జరుగుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను బట్టి, ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు అని మనం నమ్మినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరిపించగలిగిన శక్తి గల దేవుడు. ఆయన ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఆవిడని స్వస్థపరిచిందని మనం ఇక్కడ వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం కదండి. అంటే ఎవరు పుట్టారు అని అడుగుతున్నాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? ఒకవేళ కనుక ఆవిడ ముట్టుకుని స్వస్థత పొంది వెళ్ళిపోయినట్టయితే ప్రతి వారికి కూడా ఈ కార్యం తెలిసేది కాదు. మనలాంటి వాళ్ళకి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి దేవుడు వాక్యంలో ఇది రాయించి ఉన్నాడు. ఎందుకంటే ఇది ఇట్లాగా నువ్వు విశ్వాసంతో ఒకవేళ ముట్టినట్లయితే నువ్వు ఏ విధంగా అయినా సరే స్వస్థత పొందవచ్చు. విశ్వాసంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనకు విశ్వాసాన్ని బలపరచటం కొరకు దేవుడు మనకు జీవితంలో కార్యం చేస్తాడు. అందరిలాగే మనము వస్తున్నాము వెళ్తున్నాము, మనం అడుగుతున్నాము వెళ్తున్నాం, కానీ విశ్వాసం అనేది మనలో లోపించిందా? ఏమాత్రమైనా సరే మనకు మరి అతి గట్టి విశ్వాసం లేనప్పుడు మనం బలహీనతలకు మనం ఇంకనూ లోన్ అయిపోయి ఉంటామన్నమాట. అలాగే మరి అదే విధంగా అక్కడ సేన అనే దెయ్యం పట్టిన అతను కూడా అక్కడ ఉంటాడు కదా. అక్కడికి దేవుడు వెళ్తాడు గెరాసేనీయుల ప్రదేశానికి వచ్చినప్పుడు. మరి అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు ప్రభువుని చూడగానే నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అంటున్నావు. అంటే అవి మరి ప్రతి మనిషికి కూడా దెయ్యాలు కనపడవు. మనం అవి అదృశ్యమైన ఆకారం కలిగి ఉన్నాయి కాబట్టి అవి అతనిలో ప్రవేశించి మరి అతన్ని బాధ పెడుతూ ఉన్నాయని కూడా మనము వాక్యంలో వింటున్నాము. కనుక అవి ప్రభువుని చూడగానే ఏమంటుంది అండి, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాయట. అంటే ఆకారం లేని అయినప్పటికీ, మరి మాట లేనటువంటి యొక్క సృష్టి అయినప్పటికీ, మరి ఏదైనా సరే ప్రభువుని చూడగానే ప్రభువుని సాక్ష్యం ఇచ్చి ప్రభు యొక్క మాటకు విధేయత చూపించినటువంటి మరి పరిస్థితిని మనం చూస్తాం ఇక్కడ. అంటే విధేయత అనేది మనము ఖచ్చితంగా అవలంబించవలసినటువంటి కార్యము. దేవుడు మరి మాట మాత్రం సెలవిచ్చినప్పుడు ఏమవుతుందండి, గాలివాన ఆయన మాటకు విధేయత చూపి అవి అణిగిపోయినాయి అంట. అదే విధంగా మరి సేన అనే దెయ్యం పట్టిన వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దెయ్యాలు ప్రభు చెప్పాడు ఇతన్ని విడిచి వెళ్ళిపోండి ఆ పందుల మందులోకి అనగానే అవి వెంటనే ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. అంటే దేవుని మాటకు విధేయత చూపించినాయి అనమాట అక్కడ. మరి మనం ఎన్నిసార్లు దేవుని ఎడల విధేయత చూపుతున్నాము? మనం విధేయులమై బతుకుతున్నామా? విధేయత మనలో ఉందా అని మనం ఒకసారి గ్రహించుకోవలసిన వారమే ఉన్నాం. అదే విధంగా మరి యాయూరు కుమార్తె దగ్గరకు కూడా దేవుడు వస్తాడు కదండి. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడండి, చిన్నదానా లెమ్ము అంటాడు. ఆమె చనిపోయింది, మృతుల లోకంలోకి వెళ్ళిపోయిన ఆమెను దేవుడు చిన్నదానా లెమ్ము అని అనగానే మరి చనిపోయిన ఆమె కూడా తిరిగి బ్రతకగలిగింది. అంటే దేవుడు తన ప్రభావం చేత గొప్ప గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మరి ప్రభువుతో మనం సహవాసం చేస్తున్న మనము కూడా మరి దేవుడు మనకు గొప్ప మరి ప్రభావాన్ని ఇవ్వాలని, ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మనము ప్రతిదాన్ని కమాండ్ చేయాలని, ఆయన పోలికలోకి మనం మారాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు కదా. మరి అటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నామా? ఆ విధంగా మనము చేయగలిగినటువంటి స్థితి మనకు ఉందా? మరి ఆయన కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు మరి ఒక మనిషిగానే పుట్టాడు ప్రభు కదండి. మరి ఆయన పుట్టాడు అని చెప్పటానికి దాఖలు ఏంటండి, అప్పుడు కైసర్ ఔగుస్తు వలన మరి ప్రజాసంఖ్య రాయబడిందంట ఆ దినాల్లో. మరి ప్రజాసంఖ్య రాయబడినప్పుడు ప్రభు యొక్క పేరు కూడా అందులో లిఖింపబడింది కదా. అంటే ఒక సామాన్య మానవుడిగా ఆయన జన్మించాడు అని మనకి ఇక్కడ చెప్తుంది. కానీ ఆయన చేసింది ఏంటండి, తండ్రి యొక్క సహవాసంలో ఆయన మహిమను సంపాదించుకున్నాడు. మరి పాపం అనేది ఆయన ఏ పరిస్థితిలోనూ పాపం చేయకుండా పాపం లేనివాడిగా ఉన్నాడట. ఉండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునికి విధేయత చూపుతూ, దేవుని యొక్క కార్యములందు తను శ్రద్ధ కలిగిన వాడే
మరి శిలువ మరణం పొందాలి అనేటువంటి ఆ యొక్క మరి ఆ గొప్ప శిక్షను తను తప్పు చేయకపోయినప్పటికీ దాన్ని తాను భరించటానికి శక్తి గలవాడయ్యాడంట ప్రభు. అప్పటికీ ప్రభు అంటాడు, ప్రభా నీ చిత్తమైతే ఇది తొలగించు అంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన ఆయన మన పాపములను తన మీద వేసుకుంటాకు మరి తను అపరిశుద్ధుడిగా మారాలంటే ఆ కార్యంలో ఆయనకి ఎంతగానో మరి శ్రమ అనిపించబట్టి ఆయన ఏం చెప్పాడు, ప్రభా నీ చిత్తం అయితే తొలగించు, కానీ నీ చిత్తమే నెరవేరాలి ప్రభా. కాబట్టి నేను ఈ లోకానికి నేను వచ్చిన కార్యాన్ని నేను చేస్తాను ప్రభా అని ప్రభువుని బట్టి ధైర్యపరచుకుని ఈ మన అందరి రక్షణ కొరకు మనందరం కూడా నశించిపోకుండా నిత్య జీవంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన మన పాపములను తన మీద వేసుకుంటకు మరి ఆయన తగినటువంటి విధేయతను తండ్రి ఎడల కనపరిచినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము కదండి. అటువంటి దేవాది దేవునికి మనం భయపడాలా వద్దా? భయపడమంటే అయ్యో ఇప్పుడు ఏదన్నా ఒక పాము వచ్చింది అనుకోండి, మనం భయపడతాం. ఎందుకు? అది హాని చేస్తుంది, మనలను నశింపజేస్తుంది మనకు అనేసి భయంతో మనము భయపడతా ఉంటాం. కానీ అదే మరి పెద్దవాళ్ళు మరి గురువులు కనపడ్డారు అనుకోండి, మనం భక్తితో భయపడతాం. ఎందుకు? వారి ఎడల సరైన భక్తిని కనపరచుటకి. అరే నేను ఆయనకి సరిగ్గా వందనం చేస్తున్నానా, మరి ఆయన దగ్గర మనం సరిగ్గా నా నడత సరిగ్గా ఉందా, నేను లేచి నిలబడతాము, లేచి నమస్కారం పెడతాము, పాదాలు మొక్కుతాము. ఇట్లాగా మనం అన్ని కూడా ఎందుకు చేస్తామండి? గౌరవంతో కలిగినటువంటి భయం కలిగినందువల్ల. కాబట్టి అటువంటి దేవాది దేవుణ్ణి మనం గౌరవం కలిగినటువంటి భక్తితో ఆయనను సేవించాలి. కాబట్టి మరి ఆ విధంగా మనం కూడా మరి ప్రభువును మనం స్తుతించడానికి, మరి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని మహింపరచడానికి, ప్రభు ఎడల విధేయత చూపటానికి, అదే సమయంలో మనం భక్తి కలిగి ఉండటానికి మనం చూడాలన్నమాట. మరి మన యొక్క అబ్రహాం గారు మరి యోసేపు గారిని చూద్దామండి. యోసేపు గారు మరి ఆయన ఫలించేడు కొమ్మ అని చెప్తా ఉంటారు కదా. ఎవరు? మన యాకోబు గారు చనిపోయే ముందు బిడ్డలందరినీ ఆస్వాదించినప్పుడు యోసేపు గురించి ఒక మాట చెప్తాడు. ఎవరండి? యోసేపు గారు ఫలించేడు కొమ్మ ఆయన అని చెప్తాడనమాట. అది ఓట ఎద్దట ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటాడు. అంటే అని ఆయన గురించి చెప్తాడు. మరి దేవుడు యోసేపు గారు ఎందుకు మరి ఫలించేడు కొమ్మ అయ్యాడంటే ఆయన యొక్క మంచి విశ్వాసం కలిగిన బిడ్డ అంట. విశ్వాసం కలిగి మరి దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డగా మరి ఉన్నాడు. అతనికి విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందండి? తన తాతగారైనటువంటి అబ్రహాం గారి దగ్గర నుండి, మరి ముత్తాత గారైనటువంటి అబ్రహాం గారి విశ్వాసములకు తండ్రి కాబట్టి అట్టి విశ్వాసము ఆయనలోకి వచ్చిందంట. అదే విధంగా విధేయత కలిగిన వాడంట. విధేయత కలిగిన వాడు కాబట్టి తనకిచ్చిన పనిని మరి ఈవెందో ఆయన ఒక దాసుడుగా అమ్మబడినప్పటికీ, అది ఆయన స్థానం కాకపోయినప్పటికీ ఎంతో విధేయతతో తన పనిని సక్రమంగా చేసుకోగలిగాడంట. ఈ విధేయత ఎక్కడి నుండి వచ్చిందండి అంటే ఆయన తాతగారు అయినటువంటి ఇస్సాక్ గారి దగ్గర నుండి వచ్చిందంట. ఇస్సాక్ గారు కూడా అంతే కదండి. అబ్రహాం గారు ఆయనను కాళ్ళ చేతులు కట్టేసి దహన బలి కొరకు పెట్టినప్పుడు విధేయత కలిగి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆయనకి విధేయత చూపించాడట. ఆ విధంగా ఆయన విధేయుడై ఉన్నాడట. అలాగే మరి ఆయన చాలా ఓర్పు కలిగిన వాడంట. లేక ఆయన తండ్రి అయినటువంటి యాకోబు గారి లాగా చాలా ఓర్పు కలిగిన బిడ్డగా ఉన్నాడంట. మరి ఆ ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది? యాకోబు గారి తండ్రి దగ్గర నుండి వచ్చింది అనమాట. మరి అటువంటి అన్ని లక్షణాలు కలిగినాడంటే యోసేపు గారు. అందుచేత యోసేపు గారు ఫలించేడు కొమ్మలాగా ఉన్నారట. మరి ఆయనకి సౌందర్యవతుడైనటువంటి బిడ్డ అంట. అందుచేత మరి పోతిఫర్ భార్య కూడా అతని ఎడల మరి వాంఛ కలిగి ఉందన్నమాట. ఏదో రకంగా అతనితో మరి శరీరం పంచుకోవాలని చాలా ఆశపడింది ఆవిడ. కాదు కదండి. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా తన దేవుని నుండి వచ్చినటువంటి భయం చేత, దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తుల చేత
అతను ఆ యొక్క శోధన నుండి తప్పించుకోగలిగాడండి. కాబట్టి అలాగే తను సద్గుణం కలవాడంట. అది దేవుడు తనకి ప్రసాదించిన సద్గుణం. ఏ విషయంలో కూడా మంచిని చేస్తా ఉన్నాడు. మరి జైల్లో ఉన్నప్పుడు తను ఏం చేశాడు, తన తోటి వారి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుని మాట్లాడేవాడంట. వాళ్ళు విచారంగా ఉన్నారండి, అయ్యో ఏంటండి ఎలా ఉంది, ఎందుకు ఇలా ఉన్నారు అని అలాగా. మరి యోసేపు గారిని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. యోసేపు గారు ఒక మనిషి మాత్రమే, దేవుని సద్గుణాలు ఆయనలో చూపించగలుగుతున్నా ఉన్నారు. మరి మరి ప్రభు రూపంలో చేయబడినటువంటి యోసేపు గారు తన యొక్క మరి లక్షణాలను మరి ప్రభువుతో మరి పోల్చుకునేలాగా మనకు సహాయం చేస్తున్నప్పుడు, మరి మనుషులమైన మనం కూడా ప్రభు చేతులు చేయబడిన వారమే కదా. మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా, మనం నిత్య జీవానికి మనం వెళ్ళాలనేసి, మరి ఆయన పోలికలోకి మనం మారాలని, మనం రక్షణ పొందాలని, ఈ విధంగా దేవుడు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభావం కలిగిన దేవుడిగా మనం ఉంటున్నప్పుడు, మన ప్రభావం మనం ఎట్లా సంపాదించుకుంటాము, ఏ విధంగా ప్రభువుకు విధేయత చూపగలుగుతాము. మనము మరి ఆయన దైవములని మీరు రాయబడిందని మరి వాక్యంలో చెప్పబడింది. అంటే ఆయన బిడ్డలముగా ఆయన పోలికలోకి మనం మారినప్పుడు మనం కూడా ఆయన లాగానే కనపడతాం. కాబట్టి ఆ విధంగా మనము కూడా ఉంటామని ప్రభు వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి మనం కూడా మరి అలాగే ప్రభువును పోలి నడుచుకునాలంటే ప్రభుతో మనం సహవాసం చేయాలని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుందండి. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి దినము ప్రభుతో తండ్రితో సహవాసం చేసేవారని, ఎంత సమయం దొరికితే చాలు ప్రభుతో సహవాసానికి ఆయన పరిగెట్టుకుని ఒంటరిగా కొండకు వెళ్ళాడని, ఒంటరిగా మరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడని, ఒంటరిగా మరి ప్రభు తండ్రితో సహవాసం చేయటకు వెళ్ళాడని, ఈవెన్ గెత్సెమనీలో కూడా ప్రభువు మరి తండ్రితో సహవాసం చేస్తూ తండ్రిని గోజాడుతూ మరి తండ్రి ఇచ్చినటువంటి బలం చేత మరి కార్యాన్ని జరిపించగలిగాడని మనం చూస్తున్నాం. మనం కూడా ప్రభువుతో సహవాసం చేస్తున్నట్లయితే, ప్రభు సన్నిధిలో ప్రతిదినము గడపటం అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదండి. ప్రభుతో మనము ఒంటరిగా మరి ముఖాముఖిగా 1-on-1 అంటారు కదా, అట్లాగా మనము ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయన ప్రభావవంతుడైనటువంటి ఆ దేవుడు మనకు ప్రభావాన్ని ఆరోపించగలడు. ఆయన రూపంలోకి మనల్ని మార్చుకోగలడు. మనం కూడా ఏదైనా ఆజ్ఞాపించగానే మనం కూడా ఏదైనా సరే కార్యమును చేయగలటువంటి శక్తిని దేవుడు మనకు ప్రసాదించగలడు. దేవుడు అంటున్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ లేచి నువ్వు సముద్రంలో పడు అంటే పడుతుందట. మరి అటువంటి విశ్వాసము మనకుందా? ఆ విశ్వాసం మనకు రావాలంటే ఏం చేయాలి? తండ్రితో సహవాసం చేయాలి. మనం తండ్రితో సహవాసం చేసినప్పుడు అటు విశ్వాసం గట్టిపడటమే కాకుండా మనము ప్రతి విషయంలోనూ సద్గుణాలు కలిగిన వారమై, మరి ఓర్పు కలిగిన వారమై, విధేయత కలిగిన వారమై, ఆయన యొక్క కార్యాల్లో మనము మరి అన్ని విషయాల్లోనూ కూడా మనం ముందుకు సాగగలము. మనం బలవంతంగా మనము ప్రభు రూపంలోకి మారిపోగలిగినటువంటి స్థితి మనకు ఏర్పడుతుందని ఇది మన ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ప్రభావము గల తండ్రిని మనము ఏ విధంగా ఆరాధిస్తున్నామో ఒకసారి చూద్దాము. ఆయనతో ఏ విధంగా సహవాసం చేస్తున్నామో మనం పరీక్షించుకుందాము. అట్టి ధన్యతలో దేవుడు మనలను నడిపిస్తూ మనలను ముందుకు నడిపించు మరి ఆయన నామ మహిమార్థమై మనలను వాడుకునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాము. దేవుని సన్నిధిలో ఉన్న మనము మనోనిదానం కలిగి ఆయనతో సహవాసము చేయవచ్చిన మనము నీ ఎదుట ప్రభు, ఆయన ఎదుట నీవు ఉన్నామని తలంచుకుని భక్తితోనూ భయముతోనూ ప్రభు సన్నిధిలో మన హృదయాలను ఆయన తట్టు తిరగదీసుకుని ఆయన మీద మన మనసును పెట్టుకుని కొద్దిసేపు మౌనంగా ఉందాం. మనసును నిమ్మళపరుచుకుందాం. ఎటువంటి ఆలోచనలు మనసులోనికి రానియకుండా ప్రభు తలంపులతో మన మనసును నింపుకుందాం.
మనోనిదానం కలిగిన మనము మన పాపములను ఒప్పుకుందాము. అది ఎటువంటి పాపమైనా సరే, తలంపు వల్ల కానీ, చూపు వల్ల కానీ, వినికిడి వల్ల కానీ, ఎవరు చెప్పుడు మాటలు చెప్తున్నప్పుడు వింటే కూడా అది కూడా పాపమేనటండి. కాబట్టి ఎటువంటి పాపమైనప్పటికీ మనం దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు చేత క్షమింపబడిన వారమై, ప్రభు చేత కడగబడిన వారమై, పరిశుద్ధులం అవుటకు ప్రభు సన్నిధిలో మనం మన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనం తీర్మానించుకున్నాము, ప్రభువా నీ మహిమ రూపంలోనికి మార్చుటకు నా తండ్రి, మహిమ గల దేవా, నా తండ్రి, నీవు ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవాది దేవా, నీ రూపంలోకి మారాలంటే నీతో సహవాసం చేయాలి కనుక నాయన, నీతో అనుదినము సహవాసం చేసి నీ మహిమను పొందగలుగుటకు ప్రభ, అర్హులవుటకు ప్రభ నేను తీర్మానించుకున్నాను నాయన. కనుక నాకు ఈ విషయంలో సహాయం దయచేయండి. బలహీనుడను కనుక నా ప్రభ మాకు సహాయం చేయండి అని ప్రభు పావన పాదాలు పట్టుకుని బతిమలాడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభునకు మనల్ని మనము అప్పగించుకుందాం. మనం బలహీనము, మన చేత కార్యము జరగదు, మనము శక్తి లేని వారము, బలము లేని వారము. కాబట్టి ప్రతి విషయంలోనూ పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్న మనకు మన శక్తి చేత మన పాపముల నుండి దూరం అవ్వటము చేతరాదు. మరి ప్రభువుతో సహవాసం చేయటకు కావలసిన శక్తి బలాలు మనకి సరిపోవు. కాబట్టి ప్రభువునకు మనలను మనము సమర్పించుకున్నట్లయితే ప్రభువు తనకిష్టమైన రీతిలోకి మనలను కడిగి పవిత్రపరిచి ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచి పాపములను మనకు అంటనీయకుండా చేయగల శక్తి గల దేవాది దేవునికి సంపూర్ణంగా మనలను మనము సమర్పించుకుందాము. సంపూర్ణ పశ్చాత్తాపంతో వచ్చిన మనము సంపూర్ణ శుద్ధి పొందగలము. కాబట్టి విశ్వాసం అనేది మనలో ఉందా? విశ్వాసం ఉన్నట్లయితే మరి ప్రభువునకు సమర్పించుకునే కార్యం కూడా మనం చేయగలము. కనుక విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభు ఇదిగో నన్ను కడగండి, పవిత్రపరచండి, మీకు ఇష్టమైన రూపంలోకి నన్ను మార్చుకోండి, నన్ను చెక్కుకోండి ప్రభా అని ప్రభువునకు మనల్ని మనము అప్పగించుకుందాం. ప్రభువునకు అప్పగించుకున్న మనము ప్రభువును వేడుకుందాం. నాయన, ఈ పాపభూయిష్టమైన లోకంలో నేను సంచరించుచున్నంత వరకు కూడా ప్రభా నాయన, నేను నీ మీద పూర్తిగా ఆనుకొని నాయన పూర్తిగా నీకు సమర్పించుకొని నా ప్రభా నాయన నీతో సహవాసం చేస్తూ నా తండ్రి నీ రూపంలోనికి ప్రభా నన్ను ప్రభా మార్చగలిగిన శక్తి గల దేవా నా తండ్రి, అట్టి రూపంలోకి నేను మారుటకు నాకు సహాయం దయచేయండి ప్రభా అని ప్రభువును వేడుకున్నాం. నాయన, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నావు ప్రభా. మాలో ఆవగింజంత కూడా విశ్వాసం లేని స్థితిని మేము చూస్తున్నామయ్యా. మాకు విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచండి. రాజ్యానికి వందనాలు నాయనా ప్రభా. మా విశ్వాసము నీ వలననే బలపరచబడుతుంది నా తండ్రి. కనుక నాయన
నీ రూపంలోకి మారగలుగుటకు, నీతో సహవాసం చేయగలుగుటకు, విశ్వాసంతో నీ వస్త్రపు చెంగును ముట్టుకోగలుగుటకు ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. ఆది తల్లిదండ్రులైనటువంటి వారు పోగొట్టుకున్న ఆ యొక్క మహిమ వస్త్రమును ప్రభా నాయన, ఆ ప్రభావాన్ని ప్రభా నా తండ్రి మేము పొందగలుగుటకు ప్రభా నాయన మమ్మలను నీకు ఇష్టమైన రీతిలో మలచుకొని నా ప్రభా నీ ప్రభా వర్ణలతో ప్రభా మమ్మలను ప్రభా ఆవరించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. నీ వాక్యము ప్రభావము గలదని మేము వాక్యంలో ఉంటున్నాం ప్రభా. కనుక నా ప్రభా నీ వాక్యాన్ని మేము ధరించుకుని ప్రభా నా తండ్రి మా నోటను, మా నుదుటను, మా హృదయంలోను నాయన ప్రతి చోట కూడా నీ వాక్యాన్ని మేము ఉంచుకుని నా ప్రభా మేము ముందుకు సాగిపోవటకు ప్రభా నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి రాజా అని ప్రభును వేడుకున్నాము. నీవిచ్చిన వాక్యము మా చేతిలో ఉంది కానీ ప్రభా అది మా హృదయంలోనికి ప్రభా మేము చేర్చుకుని నాయన దానిని భద్రపరచుకోగలుగుటకు కావాల్సినటువంటి నాయన శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేసి ముందుకు నడిపించండి అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీతో సహవాసం చేసిన ఎడలా మాకు నాయనా నీ ప్రభావాన్ని ప్రభ మాకు ఇస్తావని ప్రభ నాయనా ప్రభ నా తండ్రి నీ రూపంలోనికి మమ్మల్ని మార్చుకుంటున్నావని వింటున్నందుకు నాయన అట్టి ధన్యతను మనిషికి దయచేస్తున్న దేవాది దేవానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలని ప్రభువుని స్తుతించుకున్నాము. నీ మహిమ రూపంలోకి మార్చుకుని నా ప్రభ నీతో పెండ్లి విందులో సహవాసం చేస్తూ నా ప్రభ నాయనా నీవు మా కొరకు ఏర్పరిచిన నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోగలుగుటకు ప్రభ నాయనా నీవు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క అవకాశం నిమిత్తం నీకు వందనాలు ప్రభ అని ప్రభుకి వందనాలు చెల్లించుకున్నాం. దుష్టుడి లోకంలో పెడుతున్న ప్రతి విధమైన ఆటంకాన్ని మేము జయించగలుగుటకు తండ్రి విశ్వాసం అనే ఖడ్గాన్ని ప్రభ మేము ధరించుకుంటకు ప్రభ నాయన మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయనా ప్రభ అట్టి స్థితిని ప్రభ మాకు దయచేస్తూ మాకు ముందుకు నడిపిస్తున్న దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలని ప్రభుకు స్తుతులు చెల్లించుకున్నాం. గడిచిన వారమంతయు మమ్మల్ని కాపాడి నూతన వారంలో ప్రవేశపెట్టిన దేవానికి వందనాలని ప్రభు వందనాలు చెల్లించుకుందాం. నాయన రిపెంటింగ్ మంత్ అని ప్రభ ఈ డిసెంబర్ నెలంతా మాకు దయచేసి నాయన నీతో ప్రభ నా తండ్రి నా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే సమయాన్ని పరిస్థితులను కల్పించిన దేవానికి వందనాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. స్తుతి చేసిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినై ఉన్నారో, ప్రభు మనకు కనపడనై ఉన్నారో మరి అని మనము ఆయన తట్టు మన దృష్టిని నిలిపి మన కన్నులకు ఉన్నటువంటి ఆ పొరలను తొలగించమని ప్రభుని ముఖాముఖిగా చూడగలిగిన స్థితిని మనకు దయచేయమని ప్రభు నాకు కనపడండి నాతో మాట్లాడండి అని ప్రభు యొక్క మరి ముఖ విందారాన్ని మనం చూడగలుగుటకు మనం ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనం ఉండి నాయనా నాకు కనపడండి నాతో మాట్లాడండి నీ మాటను వినగలిగిన చెవిని గ్రహింపగల మనసును కూడా మాకు దయచేయండి, నిన్ను చూడగలిగిన కన్నులను మాకు దయచేయండి అని కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రభు తట్టు మన హృదయంలో ఎత్తి పట్టుకొని ప్రభు యొక్క దర్శనం కొరకు ఎదురు చూద్దాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడానికి వందనాలయ్యా. ప్రభా, మా కార్యక్రమం అంతటినీ ప్రభా క్రమాన్ని పద్ధతిలో తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించిన దేవా నీకు వందనాలు. కార్యక్రమం ఆది నుండి ఇప్పటి వరకు నాయన మాతో నీ సన్నిధి ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మేము ఇంకనూ ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో కూర్చుంటకు ప్రభా నేర్చుకుంటున్నామయ్యా. కనుకరించండి, సహాయం దయచేయండి ప్రభా నాయన. మాకు కుదుటగలనటువంటి మనసులో దయచేయండి తండ్రి. కుదురుగా నీ సన్నిధిలో కూర్చుంటకు ప్రభా మాకు నీ కృపను అనుగ్రహించండి నాయన. విధేయతతో విశ్వాసంతో నా ప్రభా నా తండ్రి నాయన, ఓర్పు కలిగిన వారమై నాయన తండ్రి నాయన, నీతో సహవాసం చేసుకుంటూ నా ప్రభా నాయన నిత్య జీవనకు వారసులకు నీ రూపంలోకి మమ్మల్ని మార్చుకోనమని నాయన. ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రదించి ప్రతి బిడ్డను కూడా నా తండ్రి నాయన ఒక్క డెక్క కూడా విడవబడకుండా అందరము నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన, నా తండ్రి నీ రాకడలో ఎత్తబడగలిగిన గొప్ప కృపను తరుణాన్ని మా అందరికి దయచేసి నువ్వు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని ఇప్పుడు పిల్లల కొరకు ప్రార్థన చేయవచ్చున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వారందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుండగా దీవించమని ఆశీర్వదించమని వారందరి మనవులను ఆలకించమని నా ప్రభా నా తండ్రి. అవును ఆమె నన్ను ప్రతి బిడ్డను ప్రభా నా తండ్రి నీ కొరకు ఏర్పరచుకున్న నీ బిడ్డలైన వారందరినీ కూడా ప్రభా నీ కాపుదల్లో భద్రపరిచి నడిపించమని అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.